బతుకమ్మ పండుగకు అరుదైన గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బతుకమ్మకు చోటు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రకటన చేశారు. హైదరాబాద్లోని సరూర్ స్టేడియంలో గ్రాండ్గా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైదానంలో 63 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. ఈ 63 అడుగుల మెగా బతుకమ్మ గిన్నిస్ రికార్డు సాధించింది. మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడి మరో గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ వేడుకల్లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ సహా మహిళా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 10,000 మంది మహిళలు ఈ బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. తెలంగాణ ఉనికి, తెలంగాణ జీవం, తెలంగాణ బతుకు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ. అలాంటి బతుకమ్మను సరూర్ నగర్లో తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున నిర్వహించింది. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్కి చెందిన చాలామంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఇక్కడికి 10,000 మందికి పైగా మహిళలు వచ్చి పాల్గొన్నారు. సో ఈ బతుకమ్మ వేడుకల గురించి మన మహిళలతో మనం మాట్లాడదాం. అసలు బతుకమ్మ ఎలా జరుపుకుంటారు, సద్దుల బతుకమ్మ ప్రాశస్త్యం ఏంటి, దాని విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం అండి. తెలంగాణ వాళ్ళందరికీ ఈరోజు సద్దుల పండుగ శుభాకాంక్షలు. అందరికీ మనము త్రిశక్తులను పూలతో పూజిస్తుంటాం. అలాంటిది పూలతేనే, మొత్తం పూలతేని ఈ 9 రోజులు పూజించడం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మన తెలంగాణ ఆడపడుచులకు 1వ రోజు నుంచి 9 రోజుల వరకు మనము పూలతోనే అలంకరిస్తాం. ఎందుకంటే మనం ప్రతిసారి రోజు మనం భగవంతుని పూలతో పూజిస్తాము, కానీ పూలతేని పూజించడం అనేది మన తెలంగాణ సాంప్రదాయము. అలాంటిది ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనకు గిన్నిస్ బుక్ కోసం ఇక్కడ పెట్టారు. చాలా మంచి అరేంజ్ చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సద్దుల బతుకమ్మ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు దీనికోసం? అసలు ఇది చేసేదే సద్దులు అంటేనే 5 సద్దులు కలిపి బతుకమ్మ చేసేది. అసలు ఈ బతుకమ్మ కథ అంటేనే ఈ నవరాత్రులు పూజ చేసేటప్పుడు అసలు ఒక 2 వదిన మదర్లు కలిసి పూజ చేస్తున్నప్పుడు తన చీర తన మరదలకి ఇస్తే తన పసుపు కుంకుమలన్నీ అంటినప్పుడు వాళ్ళ వదినకి కోపం వచ్చింది. కోపం వస్తే నా చీర పాడు చేసింది మీ చెల్లి అని చెప్పేసి అంటే, మీ చెల్లిని ఎలాగైనా సరే తను బాధ పెట్టాలి అని వాళ్ళ వదిన అంటే, అలా కాదు అని చెప్పి వాళ్ళ అన్న కాబట్టి చేయలేకపోయాడు. తర్వాత 2వ సారి 3వ సారి చాలా ట్రై చేశాడు, కానీ చేయలేకపోయాడు. ఇంకా వాళ్ళ వదిన చెప్పిన మాట విని వాళ్ళ చెల్లిని చంపేస్తాడు. ఆ చెల్లి చంపేసినప్పుడు అక్కడ తన రక్తం పడి చాలా పూలు వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కాశీకి వెళ్తారు. కాశీ నుంచి వచ్చేటప్పుడు చూస్తే ఇన్ని పూలు వచ్చినాయి, మనం దేవుడికి పూజ చేద్దామంటే అవన్నీ ఆ పూలన్నీ మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటాయి అన్నమాట. అయితే తనకి 7 అన్నదమ్ములు. వాళ్ళ అమ్మకి ఎందుకో అనుమానం వచ్చి అందరినీ పిలుస్తుంది. ఏ అన్నదమ్ములు చెప్పినా కూడా ఏమీ అనవన్నమాట. లాస్ట్ అతను వచ్చినప్పుడే అవి ఏడుస్తాయన్నమాట. ఇలా చేశారు నాకు అని చెప్పి చెప్తాయన్నమాట. ఆ చెప్పినందువల్ల తన తల్లి గౌరీమాత, నేను ఇన్నేళ్ళు నీకు పూజ చేశాను, నవరాత్రులు నోము పట్టాను, అన్నీ చేశాను, కానీ మీరు ఇట్లా ఈ దేవుడు నాకు ఇట్లా చేయడం మీరు చాలా తప్పు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. అడిగితే ఆ పూలన్నీ కోసి సమర్పిస్తే అప్పుడు పార్వతీదేవి వరం ఇస్తుంది అనమాట. లేదు, ఇవన్నీ పూలన్నీ తీసుకొని పూలన్నీ పేర్చి తనకి బతుకమ్మలాగా పెడుతుంది. అందుకోసమే తన కూతుర్ని తిరిగి ఇచ్చేస్తుంది అనమాట. ఇచ్చేస్తే అప్పటి నుంచే తన పేరు బతుకమ్మ అని చెప్పేసి వచ్చి అప్పటి నుంచే బతుకమ్మ అని జరుపుకుంటారనమాట. బతుకమ్మ అంటే దాదాపు మన తెలంగాణలో అన్నింటికంటే ప్రతిష్టాత్మకమైనటువంటి ముఖ్యమైనటువంటి పండుగ బతుకమ్మ. అంటే దాదాపు మన తెలంగాణలో ఉండేటటువంటి ఆడబిడ్డలందరినీ ఎప్పుడొచ్చినా రాకున్నా తప్పకుండా ఈ బతుకమ్మకు, ఈ దసరా నవరాత్రులకు తర్వాత ఈ బతుకమ్మ 9 రోజులు ఆడి పాడి వాళ్ళ యొక్క కష్ట సుఖాలన్నింటినీ మంచిగా షేర్ చేసుకొని ఇక్కడ హ్యాపీగా మళ్ళీ పాజిటివ్ శక్తితోని పోయేటందుకోసం అని చెప్పేసి మన పెద్దలు తరతరాలుగా ఏర్పరిచినటువంటి ఈ పండుగ దా పేరులోనే ఉంది. బతుకమ్మ అంటే నువ్వు చల్లగా బ్రతుకమ్మ, మా ఆడబిడ్డగా మా పేరు ప్రతిష్టలతోని
పిల్ల పాపలతోని హాయిగా ఉండాలని దీవించేటటువంటి పండుగ. కాబట్టి బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా ప్రాణంతో సమానం. ఈ ప్రాణంగా చూసుకునేటటువంటి ఈ బతుకమ్మ ఎప్పుడు తమ ఇంటి నుండి అన్నదమ్ములు తల్లిదండ్రులు వచ్చి తమని తల్లిగారింటికి తీసుకుపోతారా అని ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డలకు ఇది ఒక గొప్ప వరంగా మారినటువంటి గొప్ప సాంప్రదాయమైనటువంటి గొప్ప పండుగ ఇది. తెలంగాణ ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ దానికోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ బతుకమ్మ వేడుక చాలా అట్టహాసంగా సాగింది. వేల మంది మహిళలు ఇందులో పాల్గొని చాలా ఎంజాయ్ చేశారు. 63 అడుగుల ఎత్తులో బతుకమ్మను పేర్చి ఘనంగా నిర్వహించారు.